ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది, కాస్త ఓపిక పడితే చాలు. కానీ ఈ కాలం సమాధానం చెప్తుంది అని చెప్పి కాలం కోసం వెయిట్ చేస్తున్నారా అంటే ఈ జనరేషన్ అయితే చెయ్యట్లేదు అనుకుంటా నేనైతే. ఎందుకంటే ఆనందం వస్తే ఎగురు గంతేసేస్తున్నారు. ఆ ఎగురు కూడా ఎంత పైకో, బాధ వస్తే అంతే లోతుకు కూడా వెళ్ళిపోతున్నారు. అన్నిటినీ సమానంగా ఈక్వల్గా తీసుకోలేకపోతున్నారు కదా రమ్మగారు. కానీ నిజంగా కాలం సమాధానం చెప్తుందా? ఓపికగా ఉండటం అనేది ఎంతవరకు కరెక్ట్, ఎలాంటి విషయాల్లో ఉండాలంటారు? దేనికైనా ఓపికేనమ్మా. ఉండక ఏం చేస్తున్నాము మనం, నాకు అర్థం కాదు. ఇప్పుడు మన సమయం వచ్చేదాకా వేచి ఉండలేకపోవడం అనేది ఇది వరకును ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు మనం ఎక్స్ప్రెసివ్గా ఇవి చెప్పుకోవడానికి మనకి మాధ్యమాలు చాలా దొరుకుతాయి. నాకు అలా ఉంది, నాకు ఇలా ఉందని చెప్పేసుకుంటున్నాం మనం. ఎక్కువ మంది ఎక్స్ప్రెషన్స్లో ఉండారు కదా జయ. ప్రతిదీ ఇంట్లో వాళ్ళతో పంచుకోపోయినా పబ్లిక్ మన దగ్గర ఉన్న 15 లక్షల మంది ఫాలోవర్స్తో పంచుకోవటం మొదలుపెట్టాం మనం కదా. ఇప్పుడు అది ఎవరైనా ఎప్పుడైనా ఆగాల్సింది. పరీక్ష రాసాము, రిజల్ట్ కోసం ఆగాలా వద్దా? ఖచ్చితంగా ఆగాలి. రిజల్ట్ కూడా వచ్చింది, తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ కోసం ఆగాలా వద్దా? ఆగాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్ కౌన్సిలింగ్ల కోసం ఆగాల్సింది. నాకు కాదు, నేను ఒప్పుకోనంటే ఏమిటవుతుంది అక్కడ? ఏం అవదుగా, ఏమీ అవదు. వెయిట్ చేయాల్సిందే. కడుపుతో ఉన్నమా కనకమాందు. ఇవాళ నెల తప్పింది, నేను వెయిట్ చేయలేనంటే ఎట్లా? 10 నెలలు ఉన్నావా, మధ్యలోనే గనేసామా మనం. కన్లా సమయం కోసం చూసాం. కానీ సృష్టి అలా ఇచ్చింది కాబట్టి సరిపోతుంది రమ్మగారు. లేకపోతే నెలలోనే తీసి బయట పెడతారు ఇప్పుడు నక్కైలు. ఇప్పుడున్న కాలం అలా ఉంది. ఏదైనా స్పీడ్గా కావాలి, సక్సెస్ స్పీడ్గా కావాలి అని కోరుకుంటాను జయ. సక్సెస్ అని కోరుకునేది 10 ఏళ్ళ వాడో, 14 ఏళ్ళ వాడో, 20 ఏళ్ళ వాడో కాదు, ఇంకొంచెం పెద్దవాళ్ళు కదా. వీడు ఇక్కడికి రావడానికి ఓ 20-22 సంవత్సరాలు రోజులు దొర్లేయా లేదా? అంతే కదా. పగలు రాత్రి చొప్పున అవుతూ ఉండాలి. మధ్యలో నువ్వు ఎత్తులు పల్లాలు గుంటలు మిట్టలు ఎన్నో చూస్తావు. ఆ సమయం వచ్చాక ఎప్పుడు అవ్వాల్సింది అప్పుడు ఆటోమేటిక్గా అయిపోతుంది. నువ్వు హైరాణ పడ్డం వల్ల జరిగేదేం లేదు. అలాగని పని మానేయకూడదు. నీకు పని నువ్వు చేసుకోవాలి. నువ్వు చేయవలసిన విధి సక్సెస్ కోసం నువ్వు వెళ్ళదలుచుకుంటే కాలం కోసం వెయిట్ చేస్తూ ఆ సక్సెస్కి నువ్వు చేయవలసిన క్రియ అంతా ఇప్పుడు చేస్తూ ఉంటే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. భగవానుడు చెప్పిన మాటే ఇది. ప్రతిదీ దానికి కాలమే ఆన్సర్ చెప్తుంది. ఇప్పుడు మనం ఎట్లా చూస్తాం జయ, జనరల్గా మంచిగా చక్కగా పద్ధతిగా ఉన్నవాళ్ళు సామాన్యంగా జీవిస్తున్నట్టు, బుద్ధిమంతులుగా ఉన్న పిల్లలకి మంచి అవకాశాలు దొరకనట్టు మన చుట్టూతా మనకు అట్లా కనపడుతుంది. అవి అయ్యో వీడు ఎంత మంచి పిల్లాడు, వీడికి ఎందుకు మంచి ఛాన్స్ రావట్లేదు, వీడికి ఎందుకు మంచి ఉద్యోగం రావట్లేదు, ఈయన ఎంత మంచివాడు, ఈయనకి వ్యాపారంలో ఎందుకు సక్సెస్ రావట్లేదు అనిపిస్తుంది. ఆ మధ్యలో మనం ఒక దౌర్భాగ్యపు త్రాష్ట్రుడిని ఒకటి చూస్తాం. వాడు కోతి వెధవ పిల్లవాడు, ఎంత అల్లరి చేసేవాడు, మార్కులు కూడా సుమారైన మార్కులే, ఏదో 6-7% అంతకంటే లేదు. వాడికి బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చేస్తుంది. అయ్యో వీడికి ఎలా వచ్చింది, వీడికి ఎందుకు రాలేదు, క్వశ్చన్ మార్క్ వస్తుంది. వాడి సమయం దాపురించింది కాబట్టి వాడికి వచ్చింది, వీడికి కూడా కాలం సమీపిస్తే వీడికి వస్తుంది. ఈ ప్రశ్నతోటి మనం ఏం చేస్తామంటే ఒక అల్లకల్లోలం అయిపోతుంది లోపల. ఏమని జడ్జిమెంట్ ఇచ్చేసుకుంటాం. ఇలా మంచిగా పిచ్చి విధాల్లో ఉండకూడదు, వాడిలా ఉండటమే కరెక్ట్ అనిపిస్తుంది. అలా మాత్రం ఉండాలి. ఉన్నాడే వచ్చింది వాడికి, వాడి సమయం వచ్చిందని అనిపించదు మనకి. అవును, వాడు అలా ఉండటం కారణమైందేమోనని భావిస్తాం. అది ఎప్పటికీ కాదు. చాలా మంది మాట్లాడినప్పుడు నాతోటి ఒక ప్రశ్న ఎప్పుడు సంధిస్తుంటారు, ఎక్కువ మాట్లాడితే, నేను ఇంత బుద్ధిగా పద్ధతిగా ఉంటాను, ఎందుకు నన్ను అందరూ అపార్థం చేసుకుంటారు? నేను మంచిగా ఉంటా, అసలు ఇతరులు మేలు కోరుతాను. నేను ఎప్పుడు నిద్రలో కూడా వేరొకరు చెడు కోరను. నేను ఎంత కోపం వచ్చినా మాట తోలను, అయినా కూడా అవతల వాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటారండి, అదేంటో అంటారు. ఇప్పుడు మా వదిన, వాళ్ళ వదిన ఎవరో వాళ్ళ అక్కయ్య మహాధూర్తురాలు, ఎంత మాట పెడితే అంత మాట అంటుంది. ఆవిడని ఎవరు ఏమనరు అంటారేమో, నీకు వినపడదు అది. ఆవిడ్ని అంటారు. మేము ఎందుకు నన్ను వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తుంది. దానికి కూడా కాలమే సమాధానం చెప్తుందమ్మా. నువ్వు మాత్రం మంచిగానే ఉండాలి. పాయింట్ అర్థమవుతుంది కదా.
నువ్వు దానికోసం నీ కాలం వచ్చేదాకా నువ్వు పని చేయాలి. ఏ స్థితప్రజ్ఞత మంచితనము సాధు పద్ధతిలో నువ్వు ఉన్నావో దాన్ని కంటిన్యూ చేయాలి. నీ కాలం వచ్చినప్పుడు నీకు గుర్తింపు లభిస్తుంది. చూడు, చెట్లు ఆకులన్నీ షెడ్డపై 3 మొహాలు వేసుకుని నుంచుని ఉంటాయి ఓ కాలంలో, ఆకురాలు కాలం. అంతేగా. తర్వాత ఎట్లా వస్తుంది జయ చిగురు వాటికి? ఇది పచ్చగా. పచ్చగా అసలు చెట్టంతా విరబూసేసి పిచ్చిగా ఆకులు వచ్చేస్తాయి. తర్వాత పూత వచ్చేస్తుంది, కాపు వచ్చేస్తుంది. బాదం చెట్లు అవి ఆకురాలు కాలంలో చూస్తే భయం వేస్తుంది. ఏమిటో ఇదంతా ఇలా అయిపోయింది అనిపిస్తుంది. తర్వాత వస్తుంది దానికి ఎంత బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ వస్తుంది జయ. అసలు ఆ బాదం ఆకుపచ్చ అంటే మహాపిచ్చి నాకు. భలే అందంగా ఉంటుంది. మొన్న ఎలా ఉంది ఇది, ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చింది? దీనికి ఓ పెద్ద సమయం ఏం పట్టింది? ప్రతిదానికి దాని సమయం అది తీసుకుంటుంది. అది మనం ఇవ్వాలి. అంతే మనం ఇవ్వాలి కదా. ఇప్పుడు చెట్లు సహజంగా సీజనల్గా తిరుగుతూ ఉంటాయి. సైకిల్ చక్రం లాగా చక్రం తిరుగుతూ ఉంటుంది. చక్రానికి 4 గుర్తులు పెట్టామనుకో, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నలుపు పెట్టామా? ఒక్కసారి ఎరుపు పైకి వస్తే రెండోసారి ఆకుపచ్చ వస్తుంది. ఆకుపచ్చ పైకి వచ్చినప్పుడు ఎరుపు కిందకి పోతుంది. అవును. దాని తర్వాత ఉన్న నీలము పసుపు కూడా పోయాక మళ్ళీ ఎరుపు వస్తుంది పైకి. దాని టైం వస్తుంది. చక్రం తిరగాలి కదా. ఆ చక్ర భ్రమణానికి సమయం ప్రతి వాళ్ళు ఇవ్వాల్సిందేనమ్మా. దానికి మనకి ఓపిక. ఈ ఓపికగా ఉండేటప్పుడు చేదుగా ఉంటుంది ఆ జీవితం. చాలా బాధగా ఉంటుంది, ఉండలేకపోతాం. ఓర్పు మహా బాధిస్తుంది. సహజంగా ఓర్పుగా ఉండేవాళ్ళు ఉంటారు, ఏదైనా సరే భరించుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఓర్పుగా ఉండవలసిన అవసరం వచ్చిన వాళ్ళంతా కూడా చేదు మింగుతున్నట్టే ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఇదే చేదు మన సమయం వచ్చాక అత్యంత తీపిగా మారిపోతుంది. మనకు కావాల్సింది ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఒక సామెత చెప్తారు, విధి నాడు కనపడిన చంద్రుడు తదినాడు తనంతట తనే కనిపిస్తాడు. వాడ్యమి నాడు విధి నాడు కనపడ్డు, లేడు అనుకుంటాం. తదినాడు కనిపిస్తాడు, సన్నటి చంద్రవంకలా కనపడతాడు. ఈ చంద్రవంక ఇంత బింబం అవుతుందని మనకు ఆ రోజు తెలీదు. అవును. అది వస్తుందా? తర్వాత దిగటం కూడా అట్లా దిగుతాయి. దేనికైనా ఇది తప్పదు. మనం కూడా వ్యాపారాల్లోనూ జీవితాల్లోనూ మన తరకి ఉన్నత స్థితికి వెళ్ళటంలోనూ మెట్టు 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 ఎక్కాలి. ఓసారి దభేలు మనం పైకి వెళ్ళిపోయామనుకో, అదే దభేలు కిందకు కూడా వస్తాం గ్యారంటీగా. ఆ అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అవకాశం రాకుండా నువ్వు ఎంత జాగ్రత్త పడతావు అనేది అది నీ ఓపిక, నీ సత్తా అదంతా. కానీ ఓర్చుకున్న మనకి వేడన్నం అంటారు. ఎంత ఓర్చుకుంటే అంత బాగుంటుంది. కాలం ప్రతిదానికి ఖచ్చితంగా సమాధానం ఇస్తుంది. మీరు మన చుట్టుపక్కల, మన ప్రపంచంలో, మన స్నేహితుల్లో, లేదా మన సెలబ్రిటీస్ జీవితాల్లో ఒకసారి నిదానంగా పరకాయించి చూస్తే అవన్నీ కూడా కాలంతో సక్సెస్ అందుకున్నవి చాలా కనపడతాయి. అవునండి. కాలంతో పాటు ముందుకెళ్ళి జీవిత గమనం మార్చుకున్న వాళ్ళు మనకు కనిపిస్తారు. సడన్గా ఇవాళకి వాళ్ళు అనుకోగానే రేపు స్టార్ అయిపోయిన వాళ్ళని చూడకండి. అది మీకు ఆశాభంగాన్ని కలిగిస్తుంది. బాధగా ఉంటుంది, వాడికి వచ్చింది నాకు రాలేదని. క్రమంగా అది ప్రెజడీస్గా మారిపోతుంది, మీ తత్వం మారిపోతుంది. ఆశావహ దృక్పథం పోయి మంటగా, అయిష్టంగా, ఇతరులను చూసి ఓర్చుకోలేనట్టుగా, ప్రపంచం పట్ల ద్వేషంగా అలా మారుతుంది. అది మారకూడదు. మనం అట్లా మారద్దు. మారకుండా ఉండాలంటే ఒక్కొక్క అడుగు పైకెక్కుతూ స్థాయిలోకి చేరిన వ్యక్తుల జీవితాలని పరిశీలించండి. వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారో, ఎంత సమయం కోసం వేచి ఉన్నారో, వాళ్ళు అది ఎక్కడానికి ఎంత సమయం తీసుకున్నారో, ఎట్లా కాలం వాళ్ళకి సమాధానం చెప్పిందో గమనిస్తే మనకు కూడా సమాధానం వస్తుందని తెలిసిపోతుంది. ఖచ్చితంగా అండి. ఇది ప్రతి వాళ్ళని మనం గమనించుకోవాలి. ఒక్క సక్సెస్ వచ్చిన ఒక్క స్టార్ని చూసి మిగిలిన వాళ్ళు కనుక నిరుత్సాహపడ్డారా, మీకు నిరుత్సాహమే ఉంటుంది. ఉత్సాహంగా ఉండటం ఎలా అనేది ఇంకో వీడియో చేద్దాం తప్పకుండా రమ్య. నమస్తే అండి. నమస్తే.